మీకు తెలుసా, భారతదేశ దాస్య శృంఖలాలను ఛేదించడానికి తన జీవితాన్ని పణంగా పెట్టడమే కాకుండా అటవీ పుత్రులను, అడవి బిడ్డలను సర్వసైన్యంగా మార్చుకొని బ్రిటిష్ వాడి ఆయుధాలని తన ఆయుధాలుగా మరల్చుకొని బ్రిటిష్ వాడిని గడగడలాడించినటువంటి ఒక విప్లవ సైనికుడు, విప్లవ యోధుడు ఆయనే అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్కి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించాడు. జన్మించిన తర్వాత ఆయన చదువుకొని నాడు స్వాతంత్ర సంగ్రామం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలకు కూడా హాజరయ్యాడు. ఎందుకో ఆ కాంగ్రెస్ సభలకు హాజరైన తర్వాత అసంతృప్తికి గురయ్యి తాను అడవి బాట పట్టాడు. అక్కడ అమాయకులైన గిరిజనులను చైతన్యపరిచి వాళ్ళని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నిలబెట్టాడు. ఆయుధాలు అవసరం ఎక్కడి నుంచి వస్తాయి? ఇంగ్లీష్ వాడు ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ల నుంచి ఆయుధాలు తీసుకొచ్చాడు. అక్కడ బందూకులు కానీ పిస్తోలు కానీ ఏమి ఉంటవి మొత్తం లిస్ట్ రాసి సంతకం పెట్టి తీసుకొచ్చాడు. పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళేటప్పుడు ముందుగానే సమాచారం ఇస్తాడు. సమాచారం ఇచ్చి వెళ్ళి ఆయుధాలు తీసుకొచ్చినటువంటి ఒక మహత్తరమైనటువంటి సాహసి అల్లూరి సీతారామరాజు. విల్లంబులు, తుపాకులు, పిస్తోలతో, ఫిరంగులతో ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు. ఆయనను తట్టుకోవడం కష్టమైన బ్రిటిష్ వాళ్ళు తలలు పట్టుకున్నారు. ఏమిటి పరిస్థితి అనేది చెప్పి బావురుమన్నారు. తోడేలు లక్షణం కలిగిన బ్రిటిష్ వాళ్ళు ఒక తాగుబోతుని పట్టుకొని తాగబోయించి అల్లూరి సీతారామరాజు సంబంధించిన వివరాలను సేకరించి ఆయనకు సంధ్యావందనం చేసే అలవాటు ఉంది కాబట్టి సంధ్యావందనానికి వెళ్ళినప్పుడు, సంధ్యావందనం చేస్తున్నప్పుడు వెనుక వైపు నుంచి వెళ్ళి పట్టుకొని ఖైదు చేసి బ్రిటిషుకు సంబంధించిన కలెక్టర్ రూథర్ఫర్డ్ ముందు హాజరుపరిచారు. ఆయన అనేకమైనటువంటి ఆశలు చూపెట్టాడు. ఇంతో నిజస్తాం, అంతో నిజస్తాం అని చెప్పి కూడా అనేక రకాలుగా బుజ్జగించడం కూడా జరిగింది. వీటన్నింటినీ పక్కకు పడేసి నేను నా దేశ స్వాతంత్రం కోసం మాత్రమే అంకితమయ్యాను, ఈ దేశ స్వాతంత్రం సాధించడమే నా లక్ష్యము, ఆ లక్ష్య సాధన వైపే నేను నిలబడతానని చెప్పేసి గర్జించిన ఆ మహావీరుడిని ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కలెక్టర్ రూథర్ఫర్డ్ కాల్చి చంపాడు. అలా కాల్చి చంపిన తర్వాత ఆయనని రకరకాలుగా ఆ శరీరాన్ని కూడా అవమానపరిచారు. అలాంటి మహాయోధుడు 1924 మే 7వ తేదీన, అంటే సరిగ్గా నేటికి 100 ఏళ్ల కిందట బ్రిటిష్ ముష్కరుల చేతిలో అసువులొడ్డాడు. అలాంటి మహావీరుణ్ణి స్మరించుకుంటూ ఆయన పోరాట స్ఫూర్తిని మనం తీసుకొని భవిష్యత్ తరాలకు ఆయన యొక్క ఆచరణను అందజేయడము, అలాంటి ఆచరణను మనం కొనసాగించడమే
ఆయనకు సమర్పించే నిజమైన నివాళి. ఇలాంటి విషయాలు అందించడమే నా ఉద్దేశము. మరిన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం కోసము ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. దీనిపైన మీ అభిప్రాయాలను చెప్పి నన్ను జ్ఞాన సంపన్నం చేయండి. నా పేరు భూమన్న, నేను నిజామాబాద్.